అందరికీ నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీలో ఒక దుమారం. బహుశా అంటే కేటీఆర్ గారికి పగ్గాలు ఇస్తున్నారు, పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో ఆయనకు అప్పచెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ రాజకీయం నిర్ణయాధికారం మొత్తం కేటీఆర్ గారి చేతుల్లోకి వెళ్తుంది అని కవిత గారికి ఒప్పందిందో, లేదా కుటుంబంలో ఇంటర్నల్గా ఏమైనా చీలికొచ్చిందో, లేదా పార్టీలో ఏమైనా ఇంటర్నల్గా చీలికొచ్చిందో తెలియదు. కానీ కవిత గారు మాత్రం ఒక బాంబు పేల్చారు. దాంతో బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లోనే ఒక సంచలనమైన అంశంగా మారింది. దాదాపుగా 24 గంటలు అవుతుంది ఆమె కేసీఆర్ గారికి రాశారు లేఖ అనే విషయం బయటకు వచ్చింది. దీని మీద అటు కేసీఆర్ గారు ధృవీకరించలేదు, టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ధృవీకరించలేదు, కవిత కూడా ధృవీకరించలేదు. ఎస్ నేనే లేఖ రాశానని ఆమె కూడా బయట పెట్టలేదు. కానీ ఆమె రాశారు అని చెప్తున్న లేఖ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 24 గంటలు గడిచింది. ఈ 24 గంటల్లో ఆ లేఖ మీద ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి మాత్రం మనం గమనించాలి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అంటే భయపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఉవ్విళ్ళూరుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని దించాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనివార్యం అని ఆ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా ఒప్పందం కుదిరిందేమో. అందుకే ఈ కవిత గారు లేవనెత్తిన అంశాలన్నీ కూడా అలాగే ఆలోచింపజేస్తున్నాయన్నమాట. ఆమె లేఖలో ఏమన్నారంటే, పార్టీలో నాయకులకు అవకాశం లేకపోవడం, 2001 నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కవిత ఆరోపించారు. కేసీఆర్ను కలవడం కూడా పార్టీలోని నాయకులకు సాధ్యం కావడం లేదని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకులకు, మాజీ మంత్రులకు ఎవరికి కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం లేదు అని ఆమె లేఖలో రాశారనమాట. బీసీలకు 42% రిజర్వేషన్లపై మౌనం. పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదని కవిత నిలదీశారంట ఆ లేఖలో. అలాగే వక్ఫ్ బిల్లు విషయంలో కూడా ఎందుకు మాట్లాడలేదు అనే విషయం కూడా చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయనే ఊహాగానాలు పెరిగాయని కవిత తన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని, వారిని గట్టిగా టార్గెట్ చేసి మాట్లాడి ఉంటే బాగుండేదని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అంత పెద్ద సభలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అతిపెద్ద సభది సిల్వర్ జూబ్లీ సభ. ఆ సభలో బీజేపీ పార్టీని టార్గెట్ చేసి ఉండొచ్చు. ఇదే కేసీఆర్ గారు గతంలో 2023 ఎన్నికలకు ముందు బీజేపీని ఎంతగా టార్గెట్ చేశారు, నరేంద్ర మోదీ గారిని ఎంతగా టార్గెట్ చేశారు. కానీ సిల్వర్ జూబ్లీ వేడుకలో మాత్రం జస్ట్ 2 నిమిషాలే మాట్లాడారు నరేంద్ర మోదీ గారి గురించి, బీజేపీ గురించి. మరి దేశ్కి నేత అని చెప్పుకున్న కేసీఆర్ గారు ఏమైపోయారు? సో అది ఆ విషయాన్ని కవిత ప్రశ్నించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతంపై స్పష్టత లేకపోవడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, తెలంగాణ గీతం అంశంపై కేసీఆర్ మాట్లాడతారని పార్టీ శ్రేణులు ఎదురు చూశాయి. కానీ ఆయన మాట్లాడకపోవడం నిరాశపరిచింది అని కవిత పేర్కొన్నారు. అలాగే ధూమ్ధామ్ కార్యక్రమం పార్టీ కార్యకర్తలను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని కవిత ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల బీఫారాల విషయంలో పాత ఇన్ఛార్జీలుగా బీఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది అని చెప్పారు. ఇలా పార్టీకి సంబంధించి ఇప్పటికైనా ఒక ప్లేనరీ నిర్వహించండి, సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకోండి, ఏకపక్షంగా వెళ్ళొద్దు, ఏకాభిప్రాయంతో వెళ్ళొద్దు అని కవిత గారు తన తండ్రి కేసీఆర్ గారికి ఒక లేఖ రాశారు అనే విషయం ఇప్పుడు పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. సరే, ఈ మొత్తం వ్యవహారాన్ని మనం దగ్గర నుంచి చూస్తే ఈ వ్యవహారం మీద కాంగ్రెస్ పార్టీ ఒకలా స్పందించింది అండ్ బీజేపీ మరోలా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ ఏమో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, సో కవిత గారు అదే బయటకు తెప్పారని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. బీజేపీ వాళ్ళేమో ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆడుతున్న నాటకము, మాకు వాళ్ళకి సంబంధం లేదు, 2028 ఎన్నికల్లో మేము సింగిల్గానే అధికారంలోకి వస్తాము అని బీజేపీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సో ఓవరాల్గా ఈ ఇష్యూని మనం కొంచెం దగ్గర నుంచి సూక్ష్మంగా పరిశీలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా సున్నాకు పడిపోయిన తర్వాత ఆ పార్టీ క్రమక్రమంగా బలం తగ్గిపోతుంది. పాపం 20 సంవత్సరాల నుంచి వాళ్ళు 23-24 సంవత్సరాల నుంచి వాళ్ళు పెంచుకున్న బలం మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది. సో ఇప్పుడు పార్టీ నాయకులను కాపాడుకోలేకపోతున్నారు, ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారు. అట్లీస్ట్ నాయకులు ఎమ్మెల్యేలు అంటే గెస్ట్లు వస్తారు వెళ్ళిపోతారు, కానీ కార్యకర్తలు పర్మనెంట్. అటువంటి కార్యకర్తలు పర్మనెంట్గా శాశ్వతంగా పార్టీకి కరుడు కట్టిన వాళ్ళ పనిచేయాలంటే ఆ పార్టీ ఒక ఎమోషన్ మీద నిర్మించారు. సో ఆ ఎమోషన్ని రక్షించాలి, ఆ ఎమోషన్ని కాపాడాలి. ఆ విషయంలో కేసీఆర్ గారు ఫెయిల్ అవుతున్నారు. అది కవిత గారు లేవనెత్తిన పాయింట్. అసలు మనం ఉద్యమం మీద కదా పార్టీ పెట్టింది, ఆ ఉద్యమకారులకు మనం ఇచ్చిన విలువేంటి, సీనియర్ కార్యకర్తలకు సీనియర్ నాయకులకు మనం ఇస్తున్న విలువేంటి, బీజేపీతో అంటకాగడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఉవ్వుళ్ళూరుతున్నారా అనేటట్టు ఇండైరెక్ట్గా నిలదీయడం మాత్రం
మామూలు విషయం కాదు. సో ఒక రకంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వచ్చే ఎన్నికల్లో కూడా ట్రయాంగిల్ పోటీ జరిగితే ఎవరికీ అంతగా లాభం ఉండదు. కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. సో ఆ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వ్యతిరేక ఓటును బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చీల్చుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు. అంతిమంగా మళ్ళీ కాంగ్రెస్కి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే వీళ్ళని కాంగ్రెస్ని గద్దెదించాలంటే ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఫస్ట్ శత్రువు. ఇక్కడ బీఆర్ఎస్కి కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీయే ఫస్ట్ మిత్రుడిగా ఉంటారు. సో బీఆర్ఎస్కి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒకటే. కాకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళకున్న ఈ ఇబ్బందుల నుంచి కేసుల నుంచి బయటపడేయాలంటే బీజేపీతో స్నేహం మంచిదని బహుశా కేసీఆర్ గారు భావించి ఉండొచ్చు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుంటుందనేదే తెలుస్తుందన్నమాట. ఈ లేఖ ద్వారా ఈ విషయం మరింత స్పష్టత వచ్చింది ఈ విషయంలో. థ్యాంక్ యూ.